పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాటం సాగిస్తాము అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజకీయాలు పార్టీలకు అతీతంగా పేపర్ మిల్లు కార్మికుల కోసమే ఉద్యమించాము అన్నారు. కార్మికులకు న్యాయం చేయడానికి నాయకులకు అధికారులకు ఈగో అడ్డు వస్తే వారి బూట్లు తుడవడానికి సిద్ధమే అన్నారు. ఈ నెల 21 వరకు న్యాయం కోసం ఎదురు చూస్తాము అని, యాజమాన్యం స్పందించకపోతే 22 నుండి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పేపర్ మిల్లు 1924లో స్థాపించారు. రాజమండ్రికి సంబంధించినటువంటి ఇదే పేపర్ మిల్ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనంత ఒక మొండి వైఖరిని, ఏదనుకుంటే అదే చేస్తాము, మాకు చట్టాలు వర్తించవు, ఇక్కడ ప్రభుత్వాలతో కానీ లేకపోతే కార్మిక సంఘాలతో కానీ మాకు ఏ రకమైనటువంటి పని లేదు అన్నట్టుగా వేళ పేపర్ మిల్ యాజమాన్యం వారి యొక్క తీరు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అబ్నార్మల్గా ప్రాఫిట్స్ పెరిగినాయి, ఆస్తులు పెరిగినాయి, సర్ప్లస్ ఫండ్స్ పెరిగినాయి. ఇవన్నీ కూడా పెరిగినా కూడా జీతాలు పెంచకపోవడం అనేటువంటిది మాత్రం ఇది అమానుషం. ఇది ఏమాత్రం కూడా సహించదగినటువంటిది కాదు. ఇది తక్షణమే దీని మీద మాత్రం వచ్చే 21వ తేదీ లోపు ఏమాత్రం దీని మీద నిర్ణయం తీసుకోకపోయినా 22 నుంచి ఖచ్చితంగా దీన్ని మరింత ఉధృతం చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.